ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఇది శ్రీమద్ భగవద్గీత గీతామకరందము మరియు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి నుండి మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి నుండి ప్రసారమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి పారాయణంల ఆధారంగా స్వీకరించడం జరిగింది. మహాభారత యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించిన 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము 10 మరియు 11 శ్లోకముల యందు ఈ విధంగా చెప్పబడినది. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతాః. అనగా అనురాగము, భయము, కోపము విడిచిన వారును నాయందే అనన్యమైన భక్తితో స్థిరముగా తన్మయత్వము కలిగి నన్ను ఆశ్రయించిన వారును అనేక మంది భక్తులు జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి, అనగా మోక్షమును పొందిరి. ఏ యథామాం ప్రబధ్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వసః. ఓ అర్జున, ఎవరు నన్ను ఏ విధముగా సేవింతురో వారిని ఆయా విధములుగా అనుగ్రహించుచున్నాను. మానవులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరించుచున్నారు. అనగా ఉదాహరణకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనుటకు కొందరు భక్తులు కాలినడకన, మరికొందరు కారులో, మరికొందరు బస్సులో ప్రయాణించి ఆ తిరుమలేసుకుని దర్శించుకొని తరింతురు. కాబట్టి భక్తులు దైవ మార్గమునే అనుసరించుచున్నారు. జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ.